ఎండలకు మొన్నటిదాకా ఫంక్షనాల మీటింగులు పెట్టినోళ్ళు ఇక పబ్లిక్ లకు వస్తున్నారు. బహిరంగ సభలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలు. గెలిపిస్తే ఏం చేస్తారో చెప్పుడు, పడని పార్టీలను పొట్టు పొట్టు తిట్టుడు. అటు ఢిల్లీకెళ్లి సెంటర్ మంత్రులు, ఇటు సీఎం మంత్రులు. కేసీఆర్ సారు సీనియర్ లీడర్లంతా దిగే వరకు ప్రచారం జోరైంది. చూద్దాం పండ్రి ఇయాల్టి నామినేషన్లు, ప్రచారాలు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు చేసి సెంటర్ మంత్రి అనురాగ్ శర్మ సార్ తోటి జులూస్ తీసి నామినేషన్ వేసింది హైదరాబాద్ బీజేపీ క్యాండిడేట్ మాధవీలత మేడం. ఈ తాపకు పక్కా గెలుస్తారట. ओवैसी का नहीं कोई अता पता जब से आई है माधवीलता. సికింద్రాబాద్ ఉజ్జయిని మంకాలిగుళ్ళే పూజలు చేసి నామినేషన్ కార్యానికి వచ్చిండు కాంగ్రెస్ క్యాండిడేట్ దానం నాగేందర్ సారు, సీఎం రేవంత్ రెడ్డి సారు. దానం నాగేందర్ కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన భూమిక పోషించబోతున్నాడు. నాది బాధ్యత. యాదాద్రి నరసన్నకు మొక్కుకొని భువనగిరి కాంగ్రెస్ ఎంపీగా కాగితాలు సమర్పించిండు చామల కిరణ్ కుమార్ రెడ్డి సారు. నల్గొండల పెద్దలు జానారెడ్డి సార్ కొడుకు రఘువీర్ రెడ్డి అన్న నామినేషన్ కి 2 మంత్రులు వచ్చిండ్రు. మల్కాజ్గిరిలో కారును గెలిపియాలని షామీర్పేటలో ప్రచారం చేసిండు రామన్న. రుణమాఫీ చేస్తా, 4000 ఇస్తా, 2500 ఇస్తా, తులం బంగారం ఇస్తా, స్కూటీలు కొనిస్తా, నువ్వు ఏది కావాడితే చేస్తా అని చెప్పి మోసం పార్ట్ 1 అనే సినిమా అప్పుడు చూపెట్టిండు అసెంబ్లీ ఎలక్షన్ ముందు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు ఇంకో సినిమా మోసం పార్ట్ 2 యాదగిరిగుట్ట పోయిండు. పోయి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టేస్తున్నా 15 ఆగస్టు రుణమాఫీ చేస్తా అంటాడు. కరీంనగర్ లో కమలం బండి సంజయ్ సారు, కారు వినోద్ సారు జోరుగా ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు జాతీయ పార్టీ నాయకులు, వీళ్ళు పార్టీలో వీళ్ళు ఏమీ మాట్లాడరు. టీఆర్ఎస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ మేము గెలిచినాం. 553 సార్లు ప్రశ్నలు ఇస్తా పార్లమెంట్ లో. వరంగల్ లో కాంగ్రెస్ టికెట్ మీద కడియం కావ్యక్క, పువ్వు గుర్తు మీద ఆరూరు రమేష్ సార్ నామినేషన్ వేసిండ్రు ఇయాల్నే. మరి ఇది ఈ పార్లమెంట్ ను దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంచుతానని కరీంనగర్ లో మొన్న వెల్చాల రాజేందర్ రావు, ఇలా అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి సార్ తరపున నామినేషన్ వేసిండ్రు కాంగ్రెస్ టికెట్ ఇయ్యకున్నా. ఖమ్మంలో సుధా నిన్న రఘురామారెడ్డి సారు, ఇలా రాయల నాగేశ్వరరావు, పోట్ల నాగేశ్వరరావు సార్లు పోటీలు పడి కాగితాలు ఇచ్చిండ్రు. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు మళ్ళా నిలబడతాండు. పార్లమెంట్ లో తెలంగాణ తరపున ప్రశ్నించే గొంతు అవసరం. అది సాధ్యపడేది బీఆర్ఎస్ ఎంపీలకు మాత్రమే. కోనాయిపల్లి వెంకన్నగుల్లే పూజలు చేసి మెదక్ కార్ క్యాండిడేట్ గా వెంకట్రామరెడ్డి సారు, కాంగ్రెస్ నీలమ్మ సారు, జహీరాబాద్ లో బీఆర్ఎస్ అనిల్ సారు, కాంగ్రెస్ సురేష్ శెట్కర్ సారు, ఆదిలాబాద్ లో బీజేపీ నగేష్ సార్లు నామినేషన్ వేసిండ్రు. నిజామాబాద్ లో కాంగ్రెస్ జీవన్ రెడ్డి సార్ నామినేషన్ వేసి కరువు పని చేసేటోళ్ళ కాడికి పోయి ముచ్చట పెడితే ములుగుల మంత్రి సీతక్క పని కూడా చేసింది జరసేపు. నామినేషన్లకు రేపే ఆఖరి ఛాన్స్. అటెన్క ప్రచారం ఇంకింత జోరుంటది.